ఇప్పుడు మా ఇంట్లల్లో మా మన్మడు చిన్నపిల్లలు, అరే ఏం రా బాగా చదువుకుంటున్నావు అంటే నీ గుడ్లు తీసి గోటీలు ఆడుకుంటా అంటు. అంటే ఎవరు చెప్పారు మీకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక జాతిపితను పట్టుకొని ఎవడ్రా నువ్వు అని మాట్లాడుతుండంటే ఇక భగవంతుడు చూస్తాడు. భగవంతుడు సందర్భం వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతుడు ఆ పాపం వాళ్ళ మీదనే పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చేసింది లేదు, చెప్పిన హామీలు నిలబెట్టుకుంది లేదు, దొంగ మాటలు చెప్పి రాజ్యం వెళ్తామని. రేపు మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్లు గతంలో జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మన 10 సంవత్సరాల ప్రభుత్వంలో 95% మనమే ఉన్నాం. అన్నిట్లా 32 జిల్లా పరిషత్ చైర్మన్లు మనమే, మున్సిపాలిటీ చైర్మన్లు మనమే, కార్పొరేషన్లు మనమే, 99 కార్పొరేటర్లు కూడా మనమే. ఇక కొన్ని టీవీలు పత్రికలలో చూస్తున్నాం, వన్ సైడ్ అయిపోయింది. ఇగో అధికారం ఏంటంటే ప్రభుత్వం తన చేతులు ఉన్నప్పుడు ఒక 2.5-3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఏమో ఇంకేమన్నా వస్తాయేమో అనేటువంటి ఆశలతోని ఓట్లు వేస్తుంటారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 80% పైన గెలుస్తేనే గెలిచినట్టు, 55, 60, 70%తో గెలిస్తే అది ఓడిపోయినట్టే లెక్క అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంది డబ్బులతోని విచ్చలవిడితనం, మద్యము డబ్బులు, నిన్న టీవీలు చూసారు కదా, విచ్చలవిడితనం. కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, రేపు 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ మద్యము, నీ డబ్బులు, నీ పోలీసు, నీ కథ అవన్నీ గులాబీ జెండా ఏం చేయాలనో చేసి చూపిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎంత మంచి పని చేసిండు, ప్రజలకు ఏం మేలు చేసిండు, విద్యార్థులకు ఏం మేలు చేసిండు, మా అక్క చెల్లెళ్లకు మా తల్లులకు ఏం చేసిండని మీకు నెల 2500 ఇస్తా అని చెప్పిండు. మహాలక్ష్మి కింద 2500 వస్తున్నాయమ్మా, ఫ్రీ బస్ అని పెట్టిండు. మీ ఇంట్లో ఉండేటువంటి మొగోళ్ళకేమో డబుల్ టికెట్. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముంగటనే, మనం అన్ని చూస్తున్నాం. మీకు అందరికీ కోరుకునేది ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని